పొద్దునే ఇంటింటికి పోయి మనం కాంప్లైంట్ ఇచ్చి మనం చేసిన అభివృద్ధి. మరి ఎమ్మెల్యే గారు మనం 2 కాంప్లైంట్ ఉన్నాయి. వాళ్ళు చేసిన పరిపాలన, మన పరిపాలన 2 సంవత్సరంలో చేసిన టౌన్లో అయితే ఇక్కడ దాదాపు అన్ని వాళ్ళు కూడా మనం 70 నుంచి 60 లక్షలు మనం ఖర్చు చేస్తాం. అవన్నీ కూడా చెప్తూ మళ్ళీ సూపర్ 6 ప్రోగ్రామ్ మనం అవి కూడా చెప్తూ మళ్ళీ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినాక దాదాపుగా అన్ని డెవలప్మెంట్ విషయంలో తీసుకుంటే విలేజ్ రోడ్ వేసినాం, పల్లె రోడ్లు వేసినాం, మరి పల్లెలో సీసీ రోడ్లు డ్రైన్లు ఇచ్చాం. దాంతోపాటు రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీలు గూగుల్ డేటా వైజాగ్, మరి సత్సాయి జిల్లాలో మిలిటరీ డిఫెన్స్ అది కూడా ఫ్యాక్టరీ రావడం, మళ్ళీ కర్నూలులో డ్రోన్ హబ్ అది రావడం, ఇవన్నీ 3 సంవత్సరాలు పూర్తి 3 సంవత్సరాలని పూర్తి అయినాయి. అప్పుడు మన లోకల్లో ఉండే చదువుకున్న విద్యార్థులకి ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలని, దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అది కూడా ప్రజలకు జరగదు. ఇప్పుడు చెప్పుకోలేక మనకు అవకాశం ఉంది. మనం ముందు చేసేది చెప్తాం, చేసేది చెప్పాలి. ప్రజలకి ఇవన్నీ తెలియదు. మీరందరూ కూడా కమిషన్ కూడా ఫుల్ఫిల్ చేశారు. మళ్ళీ కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఫుల్ చేశారు. తర్వాత ఇంకా 3 సంవత్సరాలు పిల్లలు మీరు చదివించుకున్నాక డిగ్రీ, ఇంజనీరింగ్ చేసే ఇంకా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళే పని లేదు, విదేశాలకు వెళ్ళే పని లేదు, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా నమ్మండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక్కొక్క అమరావతి అభివృద్ధి మళ్ళీ అన్నీ కూడా మనం వివరించి చెప్పాలి. కాబట్టి మీకు మంచి చేసే ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు గతంలో కేవలం వాళ్ళు సంక్షేమం మాత్రమే ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇస్తే ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు మళ్ళీ అన్నీ కూడా అభివృద్ధి. పిల్లలకి ముఖ్యంగా పిల్లల విషయాలు బాగా చెప్పాలి. చదువుకున్న నిరుద్యోగ పిల్లలకి కేవలం 3 సంవత్సరాలు, మరి 29 ఎలక్షన్ కంతా ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ మా పార్టీకి ఆశీర్వాదం చేయండి. మరి స్థానిక సంస్థలు కౌన్సిల్ ఎలక్షన్ వస్తాయి. మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాం. టౌన్లోకి వచ్చేసరికి గురుకుల పాఠశాల కూడా మనకు శాంక్షన్ అయింది. నిరుపేద కుటుంబాలు చదువుకునేదని పిల్లలకి ఎమ్మెల్యే గారు గురుకుల పాఠశాలకు శాంక్షన్ చేయించారు. మరి ఆ ఎస్కేపీ కాలేజీలో ఆడపిల్లలకి హాస్టల్ లేనందువలన హాస్టల్ కూడా కంప్లీట్ చేసి హాస్టల్ కూడా ఈ సభ. కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వంలోనే చేశాం. పిల్లలకి మంచి జరగాలనే చేశాం. ఇవన్నీ ప్రజలకి మనం చెప్పేకి ఇది ఒక అవకాశం. మనం చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే, నీటి సమస్య, ఏదైనా పైప్ లైన్ సమస్య ఉంటే, పూర్తిగా డ్రైనేజీ సమస్య ఉంటే కూడా నేరుగా తీసుకురండి. మనం దాంట్లో వాళ్ళు వేసి ప్రయారిటీ అంటే 1, 2, 3 అంటే అది నాకు కొంచెం డ్రైన్ అయినా పర్వాలేదు, ఇది కావాల డ్రైన్ కానీ సీసీ రోడ్డు ఇంకా అంటే ఒక 6 నెలలు కానీ కోసం అనేది ఉండదు. అది 2 ప్రయారిటీ, 3 ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా దాదాపుగా మనం ఆ 5 ప్రయారిటీ దాదాపుగా ఒక్కో వాళ్ళకి 1 కోటి రూపాయలు వర్క్ చేయాలి. అది మీరు గమనించి కూడా అవి 20 లక్షలు వర్క్ అట్లా అయ్యేటట్టు మీరు తీసుకొస్తే వాళ్ళు మున్సిపాలిటీ అదే వాళ్ళకి ఇంజనీరింగ్ పంపిస్తాం. వాళ్ళు పరిశీలన చేస్తారు. ఎవరు సమస్య వాళ్ళు ఇచ్చిన నాయకులు ఇచ్చిన సమస్య ఉంది,
అది ఖచ్చితంగా మనము 15 పాయింట్స్ జనరల్ గ్రాండ్ చేయాలనుకున్నాము. దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్క నాది దీంట్లో నేను ఇన్ఛార్జ్ నువ్వు ఇన్ఛార్జ్ అనేది కాదు, అందరూ నాయకులే, అందరూ లీడర్లే, అందరూ కూడా అవసరాలైన పనిచేయాలి. అవసరాలైన కూడా 10 మంది ఎవరు ఒక్కరే ఎవరన్నా మన ప్రజలకి ఏదైనా నన్ను కూడా మనం చెప్పాం. ఎవరైతే పనిచేసి వాళ్ళ ప్రజలతో వాళ్ళు గుర్తిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ అని కూడా చెప్పాం. కాబట్టి మన కులాలు ఏంటో తీసుకోవాలి, వాటి కూటమి ధర్మాన్ని పాటించాలి. ఇంకా అది కూడా మన సర్కస్ కూటమి ధర్మాన్ని పాటించాలి. బీజేపీ జనసేన వాళ్ళతో టికెట్ ఇచ్చే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఎక్కడెక్కడ అనేది వాళ్ళకి మనం కేటాయిస్తాం. ఎక్కడైతే మనకైతే మనము వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈజీగా తెలిస్తే ఆ క్యాండిడేట్ని ఆ ఏరియాకి ఇస్తాం. దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ మన గెలాలి. మనం ఎవరైతే కౌన్సిలర్కి డిక్లేర్ చేస్తామో ఆ క్యాండిడేట్ మనం గెలాలి. ఆ క్యాండిడేట్ కౌన్సిలర్ అయిన క్యాండిడేట్ కౌన్సిలర్ అయినప్పుడు భార్య పడుతుంది కానీ కౌన్సిలర్కి ఎక్కువ ప్రయారిటీ నాయకులు ఉంటుంది. 100% కౌన్సిలర్లు చూడకాలు ఆయన పరిధి ఏమైనా చేస్తే నాయకుడికి ఎంత ఉంటుందంటే దానికి డబ్బు నాయకుడికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మనము ఆరదమ్మాలు లేకుండా విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక మన అందరూ కూడా ఆశావాదులు ఉన్నాయి. 2-3 అందరూ ఉంటారు. మరి ఆ 2-3 దగ్గర కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూర్చోబెట్టి సరిదిద్ది సింగల్ క్యాండిడేట్ మీరు కూడా దాని అవకాశం ఇవ్వాలి. సింగల్ క్యాండిడేట్కి మనము అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఆయనకి ఏదైనా ఉంటే కూడా ఆర్థికంగా కానీ ఏదైనా ఉన్నా కూడా దాని ముందు కూడా మనం చేసేదంత